అందరికీ ఈరోజు మన వీడియోలో న్యూటన్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి, ఆ ప్రాబ్లం ఇలా ఫార్ములా మనం ఇంతకుముందు వీడియోలో చూసినాం. అట్లనే ఇంతకుముందు వీడియోలో మనం న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ సేమ్ ఇదే ప్రాబ్లంతో చేసిన. ఈ వీడియోలో ఇప్పుడు ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్, ఇప్పుడు x = 84 అనమాట. ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్ చేస్తున్నాం. ఆ వీడియో వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఎలా చేయాలంటే సేమ్ మనకు ఫార్వర్డ్ ఎలా చేస్తామో బ్యాక్వర్డ్ కూడా అలానే చేస్తాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇలా రాసుకున్నాం. వై వాల్యూస్ డెల్టా వై, డెల్టా స్క్వేర్ వై, డెల్టా క్యూబ్, వీటి మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఇలా రాసుకున్నాం. ఇది ఇక్కడ నుంచి yn కాబట్టి లాస్ట్కి ఏదైతే ఉందో డెల్టా పవర్ 5 కాబట్టి డెల్టా ఇక్కడ y1 y0 y1 y2 y3 y4 y5 ఇది y అని అనుకుంటాం మనం. సో డెల్టా y0 ఇది స్క్వేర్ క్యూబ్ పవర్ 4 పవర్ 5 వరకు రాసుకున్నాం. సో ఇప్పుడు న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా ఏంటంటే మనకు ఇది వచ్చేసి న్యూటన్ బ్యాక్వర్డ్ ఫార్ములా అన్నట్టు. ఇది yn, ఇది రివర్స్ డెల్టా స్క్వేర్ yn ప్లస్ p ప్లస్ 1 pn, ఇది ఫార్ములా. ఇప్పుడు మనకు yn ఏంటి, ఇది 3048, x 5 కదా మనకు కావాల్సింది. సో xn కాబట్టి xn అంటే x5. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన x ఎంత, 84. నెక్స్ట్ xn = 90, ఇదే కదా xn అంటే. సో ఇది 90. సో నెక్స్ట్ n ఏమో 5 అనమాట. x5 = 90, y5 ఏమో 304. లాస్ట్ కొంది 5 కదా. x1 x2 x3 x4 x5, ఇది x5. సో ఈ x5 వాల్యూ ఇన్ వాల్యూ 5 పెట్టుకుంటే మనం ఇన్ ప్లేస్లో 5 పెట్టుకుంటే xn ఏమో x5 ఏమో 90, y5 ఏమో 304 అనమాట. ఇది 90 304. మన డైరెక్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ p వాల్యూ కావాలి కాబట్టి x - xn/h. h ఎంత డిఫరెన్స్ 10. సో h అనే 10, x ఏమో 84 మనకి ఇచ్చిండు, xn ఏమో 90 h ఏమో 10 అంటే -6/10 = 0.6 -0.6. మనకు p వాల్యూ వచ్చేసి -0.6. మనం డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే yn ఎంత, y5 అంటే 304. ఇక్కడ ఫార్ములా 304 ప్లస్ -0.6/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా yn ఎంత, డెల్టా yn అంటే 28. yn అంటే y5 అంటే డెల్టా y5 ఎంత 28 ఇంటూ చేసినాం. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ -0.6 -0.6 p + 1 కాబట్టి +1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y5 ఎంత 2 ప్లస్ నెక్స్ట్ డెల్టా క్యూబ్ అనేది మనకి 3 కాబట్టి నేను ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. +0 వేసుకొని ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైతే 304 -16.8 క్యాల్సిలో చేయండి ఇది. నెక్స్ట్ ఇది 0.24. మనకు టోటల్గా y వాల్యూ వచ్చేసి 286.96 మనకి ఇది ఉన్నట్టు. మనకు ఫార్వర్డ్లో అయితే ఈ వాల్యూస్ చూసుకోవాలి, బ్యాక్వర్డ్లో అయితే ఈ వాల్యూస్ చూసుకోవాలి. ఫార్ములాస్ వెరీ సింపుల్ అండి. ఇంతకుముందు వీడియోలో నేను ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. దిస్ ఈజ్ అ న్యూటన్ backward interpolation. Thank you for watching. Please do subscribe my channel.